ఓయూకు వెళ్లాలంటే ధైర్యం కాదు అభిమానం ఉండాలి అన్న సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లోని స్టార్టప్లకు సీఎం రేవంత్ రెడ్డి భారీ గుడ్ న్యూస్. ఫండింగ్ పై కీలక ప్రకటన. కాంగ్రెస్ అరాచకాలను ఉపేక్షించం. తుంగతుర్తి ఘటనపై కేటీఆర్ ఆగ్రహం. రాజకీయాలపై వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు. త్వరలో చురుగ్గా పాల్గొంటాను అంటూ వెల్లడి. నేడు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశం. వృద్ధి రేటు పెంచేలా వచ్చే 4 నెలల్లో తీసుకోవాల్సిన అంశాలపై సమావేశం. అప్పులపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. చంద్రబాబు వ్యాఖ్యలపై పెన్ని నాని రియాక్షన్. ఏమనిపించిందో అది మాట్లాడతా. విద్యార్థుల సూచనలు తీసుకుని ఓయూను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని ఇక్కడికి వచ్చానని సీఎం అన్నారు. ఈ దేశంలో తెలంగాణ ప్రాంతానికి, ఈ గాలికి, ఈ నీరుకి ఒక చైతన్యం ఉంది. దీనికి చదువుతో పని లేదన్నారు. ఈ మేరకు బుధవారం రేవంత్ రెడ్డి సీఎం హోదాలో రెండోసారి ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించారు. గత నెల ఆగస్టు 25వ తేదీన మొదటిసారిగా ఓయూకు వచ్చిన సమయంలో ఓయూ అభివృద్ధికి 1000 కోట్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా ముఖ్యమంత్రిగా మీరందరూ అందించిన అధికారంతో నాకు చాలా సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నా అక్కడ ఏం మాట్లాడాలో పేజీలకు పేజీలు, పుస్తకాలకు పుస్తకాలు రాసిచ్చి ఐఏఎస్ పరీక్షకు ప్రిపేర్ అయినట్టుగా ఉపన్యాసాలకు మమ్మల్ని ప్రిపేర్ చేస్తుంటారు. వాళ్ళు ఇంత కట్ట కాగితాలు నాకు తెచ్చిండ్రు. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నారు కదా, ఇవన్నీ మీరు చదువుకోండి అని. నేను ఒక్క మాట చెప్పిన, చదువుకొని మాట్లాడితే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడం శుద్ధ దండగా. నా మనసులో ఏముందో, నా జీవితంలో 56 సంవత్సరాల అనుభవం, నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఒక మారుమూల పల్లె నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని గ్రామీణ వాతావరణంలో పెరిగి, గ్రామీణ వాతావరణంలో ఉన్న పేదరికాన్ని, కుల వివక్షను, జాతి వివక్షను, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వెనుకబడిన ప్రాంతాలలో పెరిగిన వాణ్ణి. నాకు కొత్తగా మీరు రాసిచ్చి, నాకు చదువుపిచ్చి, చదువు నేర్పించి మా తమ్ముళ్ళ, మా చెల్లెళ్ళ ముందల మాట్లాడించడానికి ప్రయత్నం చెయ్యకండి. నాకు ఏమనిపించిందో, నా కళ్ళతో ఏమి చూశానో, నాకు ఈనాడు అవకాశం వస్తే ఏమి పరిష్కరించాలనుకుంటున్నానో వాటిని నేను మాట్లాడతాను. వాటి నుంచి విద్యార్థుల సూచనలు తీసుకొని తెలంగాణ మేధావుల యొక్క అనుభవాలను రంగరించి ఈ విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని. హైదరాబాద్ కేవలం స్టార్టప్ హబ్ గా ఎదగడమే కాదని, ఆ కంపెనీలు యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలని, అందుకోసం రాష్ట్రంలో ఒక మంచి ఏకో సిస్టమ్ ను సృష్టించాలనుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్టార్టప్ల కోసం తమ ప్రభుత్వం 1000 కోట్లతో స్టార్టప్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు. హైదరాబాద్ టీ హబ్ లో గూగుల్ స్టార్టప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. స్టార్టప్లను ఫుట్బాల్ ఆటతో పోల్చారు. నేను ఫుట్బాల్ ఆడుతానని, ఫుట్బాల్లో సమిష్టి కృషి అవసరం, పట్టుదలతో సాధన చేయాలి, ఇది టీం వర్క్, చివరకు గెలుపు చాలా ముఖ్యం అని అన్నారు. స్టార్టప్స్ కూడా అదే విధంగా ఉండాలని సూచించారు.
2 days, we organized the Telangana Rising 2047 Global Summit. We shared the vision for our future. We aim to become a $1 trillion economy by 2034, a $3 trillion economy by 2047. Today, there are many companies who are startups less than 15 or 20 years ago who are now worth billions of dollars. Google, Apple, Amazon, Tesla, Facebook are great examples for these startups. Last 25 years, many startups in Hyderabad became big companies in software services, pharma and life sciences. Someone asked me, what is Telangana Rising vision for startups? Startups are like football. I gave football example because I play the game. In football, you have to work hard, practice hard. It is teamwork, but finally winning is most important. It is the same with startups. From today, Hyderabad must focus on creating product-based startups, innovation startups, IP-intensive startups. I want Hyderabad to become a hub, not just for startups, but focus on unicorns. At least 100 startups from Hyderabad must become unicorns. Means companies worth at least $1 billion. We will work together to create a winning ecosystem. Today, Government of Telangana and Google are coming together to create support system for you. తనను ఉద్దేశించి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. కృష్ణారావు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వలన ఆయన ఫ్రస్ట్రేషన్ ను బయట పెడుతోందన్నారు. ఆయన చేసిన అన్ని ఆరోపణలకు 2-3 రోజుల్లో మీడియా సమక్షంలోనే ఆధారాలతో సహా వివరణ ఇస్తానన్నారు. తొలి విడత ప్రధానంగా ఒకటండి, ఆయన చేసిన ఆరోపణలన్నిటికీ నేను సమాధానం చెప్తాను, అందులో వేరే అనుమానం ఏం లేదు. కానీ ఏదైతే వారు పర్సనల్గా అటాక్ చేశారో అది వారి ఫ్రస్ట్రేషన్ని బయట పెడుతుంది. నేను వారు చేసిన అన్ని ఆరోపణలకు కూడా 1-2 డేస్లో నీట్గా ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలన్నిటి కూడా సమాధానం ఇస్తాను. ఏదో ల్యాండ్ నేను గ్రాప్ చేసి అది అని చెప్పారు, అది అవుట్ రైట్గా విత్ డాక్యుమెంట్స్ నేను చెప్తాను. కానీ వారు వాడిన భాష కానీ వారు మాట్లాడిన తీరు కానీ డెఫినెట్గా వారి ఫ్రస్ట్రేషన్ని బయట పెడుతుంది. ఎందుకంటే 15 ఇయర్స్గా అక్కడి ప్రజలకు ఏవేవైతే వసతులు అందలేదో నేను వాటి గురించే మాట్లాడిన తప్ప వేరే ఏం మాట్లాడలేదు. సో వారి ఫ్రస్ట్రేషన్ వారు బయట పెట్టుకుంటున్నారు, దాంట్లో పెద్ద ఫీల్ అయ్యేది ఏం లేదు, ప్రజలు గమనిస్తున్నారు. థ్యాంక్ యూ. గత 10 సంవత్సరాలుగా మీరు కలిసి చేశారు కదా, పని చేశారు కదా, మరి అప్పుడు అనలేని మాటలు ఇప్పుడు మీరు కూడా వాటి మీద మాటలు అన్నారని చెప్పేసి. అంటే మీరు నన్ను ఫాలో అవుతలేరేమో. Day 1 జనంబాట స్టార్ట్ చేసిన రోజు నేను చెప్పాను, తర్వాత అంతకన్నా ముందు బీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేసిన సందర్భంలో కూడా నేను చెప్పాను. నన్ను నిజామాబాద్ వరకే పరిమితం చేశారు. సో మేము నిజామాబాద్లోనే ఉన్నా తప్పితే రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో చూడలేదు. ఈ జనంబాట కార్యక్రమం పెట్టుకున్నది కూడా ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏం అభివృద్ధి జరిగింది, ఏం జరగలేదు, ఈ అంశాలను డెఫినెట్గా బాగా ఆలోచన చేసుకుంటాం. మిగిలి ఉన్న పనులు చేయడానికి మా వంతుగా మేము కృషి చేస్తాం, ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తాం. మంచి పనులు జరిగిన చోట జరిగినాయని చెప్తాం. ఇప్పుడు ఇక్కడ నిలబడ్డ మీ స్కూల్ కట్టిండ్రు, మంచిగా ఉంది కదా, పాత స్కూల్ నుంచి మంచిగా కట్టిండ్రు. కానీ ఇంకా కొన్ని సమస్యలు మిగిలి ఉన్నాయి ఈ స్కూల్లో కూడా, వాటి మీద అయితే ఎవరో ఒకరు పనిచేయాలి. ప్రతిపక్షం పట్టించుకుంటలేదు, పాలకపక్షం అసలే పట్టించుకుంటలేదు. సో జాగృతి జనగలంగా ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో లింగంపల్లి గ్రామంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య దాడులు జరిగాయి. ఈ దాడుల్లో బీఆర్ఎస్ నేత ఉప్పల మల్లయ్య తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో 7గురికి గాయాలు కాగా పోలీసులు రంగంలోకి దిగి వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటనపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లింగంపల్లిలో బీఆర్ఎస్ నేతలపై దాడులను ఎక్స్ వేదికగా ఖండించిన ఆయన కాంగ్రెస్ అరాచకాలను ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు. కోట్లు ఖర్చు చేసి గ్లోబల్ సమ్మిట్ ఆటర్ ఫ్లాప్ చేశారంటూ మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. విజన్ డాక్యుమెంట్ లో విజన్ లేదు, దాన్ని చేరుకునే మిషన్ లేదు. విజన్ డాక్యుమెంటే కాదు,
విజన్ లెస్ డాక్యుమెంట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అంకెల గారిడి తప్ప ప్రజలకు పనికొచ్చే పనులు ఏమీ లేవని అన్నారు. 2 ఏళ్లుగా కోట్లు ఖర్చు చేసి రేవంత్ రెడ్డి తిరిగిన దేశాలు నిర్వహించిన సమ్మిట్స్ ద్వారా మొత్తం ఎన్ని కోట్లు పెట్టుబడులు వచ్చాయని ప్రశ్నించారు. అందులో ఎన్ని కంపెనీలు గ్రౌండ్ అయ్యాయి అని అడిగారు. ఎంతమంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి? జర్నలిస్టులను మోసం చేస్తుంది. 2 సంవత్సరాల్లో జర్నలిస్టులకు మీరు చేసింది ఒక్కటి చెప్పండి. కేసీఆర్ గారు కట్టించిన బిల్డింగ్లో పోయి కూర్చుంటుండు ఆయన, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అదేం భవనం, మన మీడియా అకాడమీ అద్భుతమైన భవన్ కేసీఆర్ గారు కట్టిస్తే అలా పోయి కూర్చున్నాడు. అబ్బాయి ఎంత మంచి కట్టిండు అన్నాడట ఆఫ్ ద రికార్డులో. కేసీఆర్ గారు ఇచ్చిన ఆ 100 కోట్లు ఏదైతే జర్నలిస్ట్ ఫండ్ ఉందో గా పైసల నుంచే ఇప్పుడు ఏదైనా జర్నలిస్టులకు జరుగుతుంది తప్ప రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కనీసం అక్రిడేషన్ కార్డు ఇవ్వలే. 2 ఏళ్ళలో సిగ్గులేదు, బాధపడాలి. ఒక్క అక్రిడేషన్ కార్డు ఇచ్చినావా 2 ఏళ్ళలో నీ గవర్నమెంట్లో? ₹1 జర్నలిస్టులకు ఇచ్చినావా? ఒక్క ప్లాట్ ఇచ్చినావా జర్నలిస్టులకు? జర్నలిస్టుల సంక్షేమం ఉల్టా ఇంకా యూట్యూబ్ వాళ్ళ మీద కేసులు, వాళ్ళ మీద కేసులు, జర్నలిస్టుల మీద అరెస్టులు. ఇది కదా నువ్వు చేసింది? కాంగ్రెస్ వాళ్ళు సోనియా ఇచ్చింది అంటుండ్రు. నిజంగా మరి డిసెంబర్ 23 కూడా మనం తెలంగాణ విద్రోహ దినాన్ని 21 కదా 23 కూడా మనం విద్రోహ దినం జరపాలి. అప్పుడు కూడా సోనియమ్మ తెలంగాణ ఎగబెట్టింది, ఇచ్చిన తెలంగాణ వెనుకకు తీసుకున్నదనే చర్చ కూడా మనం ప్రజల్లో పెట్టాలి. ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు? సోనియా గాంధీ బలిదేవత అన్నాడు. 500 మంది పిల్లల చావుకు కారణం సోనియా గాంధీ. ఇచ్చిన తెలంగాణ వెనక్కు తీసుకోవడం వల్లనే ఈ పిల్లలు బలిదానాలు చేసుకున్నారని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇలా మాట మార్చిండు. అది నోరో మోరో నాకైతే తెలియదు. అదేంది ట్రంప్ రోడ్ అని పెడతారట హైదరాబాద్లో. అని ఎందుకయ్యా ట్రంప్ రోడ్ పెడతావు? మన తెలుగు పిల్లలను, మన విద్యార్థులను బేడీలేసి జైళ్ళలో పెట్టినందుకు ట్రంప్ రోడ్ పెడతావు హైదరాబాద్లో? ట్యాక్సీలు పెంచి, టారిఫ్లు పెంచి మన దేశాన్ని ఇబ్బంది పెట్టి, మన దేశంలో ఇవాళ వ్యాపార సంస్థలు మూతబడి పిల్లల ఉద్యోగాలు ఊడగొట్టినందుకు ట్రంప్ పేరు పెడతావా? ఏం చేసిండు ట్రంప్? ఇలా మన పిల్లలు అమెరికాలో ఉద్యోగాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు ఫీజులు పెంచిండు ట్రంప్, చదువుకోవడానికి అమెరికా పోకుండా ఫీజులు పెంచిండు. ఫీజులు పెంచి బేడీలేసి మీ టారిఫ్లు పెంచి భారతదేశాన్ని ఇబ్బంది పెడుతుంటే ఈయనట ట్రంప్ రోడ్డు పెడతారట. ఇది భారతీయులను అవమానించడం, ప్రజలను అవమానించడం. గుడివాడలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమంలో మాజీ మంత్రి కోడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోడాలి కీలక వ్యాఖ్యలు చేశారు. గత 6 నెలలుగా తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పారు. తనకు బైపాస్ సర్జరీ జరిగిందని, దానికోసం 6 నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారని అన్నారు. అందువల్లే 6 నెలల పాటు తాను బయటకు రాలేదని చెప్పారు. మరో 6 నెలల పాటు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటానని అన్నారు. ఈ గత 6 నెలలుగా నేను కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఎందుకంటే నాకు బైపాస్ సర్జరీ జరిగింది. దానికోసం ఒక 6 నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. దాని ప్రకారం 6 నెలలు కంప్లీట్ అయింది. అయితే ఇంకొక 6 నెలలు ఇటువంటి ప్రోగ్రామ్ లో పాల్గొంటాను తప్పకుండా. ఆ తర్వాత మరి ఎప్పటిలాగా ప్రజా ఉద్యమాల్లో కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజల తరఫున ఫైట్ చేస్తామని చెప్పి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు కావచ్చు, అనేక రకాలైనటువంటి అక్రమాలు, వేధింపులు, వీటన్నిటిని కూడా ఎదుర్కొని నిలబడి వైఎస్ఆర్సీపీ జెండాని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మాకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి గ్రామ శుభ్రత కోసం పనిచేసే గ్రీన్ అంబాసిడర్లకు జీతాల కోసం ఇబ్బంది పెడితే ఎలా అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులు సిబ్బందితో మంగళగిరిలో నిర్వహించిన మాటామంతి కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో గ్రీన్ అంబాసిడర్ల నియామకం జరిగిందన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. నిజంగా ఉంది సార్. ఇష్యూ ఏంటంటే సార్,
గ్రీన్ అంబాసిడర్ కి శాలరీ గ్రీన్ అంబాసిడర్ అంటే పాపం వాళ్ళు వచ్చి శానిటేషన్ చూసుకుంటూ ఉంటారు సార్. చాలా తక్కువ శాలరీ అయినా సరే వాళ్ళ ఊరి కోసం వాళ్ళు తక్కువ శాలరీతో పనిచేస్తారు, శానిటేషన్ కోసం పనిచేస్తారు సార్. కానీ కొన్ని సర్పంచులు అందరూ కాదు సార్, కొన్ని సర్పంచ్ కొంతమంది అంటే జీతాలు ఇచ్చేటప్పుడు మేము ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి చాలా డిలే చేస్తున్నారు సార్. సార్ 6 నెలల ముందు ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండేది, ఇప్పుడు బాగా తగ్గింది. బట్ ఇప్పటికి కూడా కొన్ని పంచాయతీల్లో సర్పంచులు సంతకం పెట్టట్లేదు సార్ వాళ్ళు శాలరీ ఇవ్వడానికి. ఆ ఒక ఇష్యూ ఎస్పెషల్లీ ప్రకాశం జిల్లాలో అండ్ ఇంకొక 2-3 జిల్లాలో ఉంది సార్. నెల్లూరులో కూడా ఉంది సార్, చాలా ఇబ్బంది పడుతుంది. పంచాయతీల ఇష్యూ దీనికి ఏంటంటే సార్ గ్రీన్ అంబాసిడర్ శాలరీకి ఆటో అంటే ఇంకా ఒకవేళ జీతం అనేది వాడి హక్కు సార్. సో అది సర్పంచ్ పంచాయతీ సెక్రటరీనో డిలే చేయడం వల్ల వాళ్ళకి ఆ హక్కు అనేది వెళ్ళిపోతుంది. గ్రామ శుభ్రతకి పనిచేసే వాళ్ళకి జీతాలు పడిపోతట్లే అంటే సార్ వీ హావ్ టు గివ్ దట్ శాలరీ సార్. అది బేసిక్స్. సర్పంచ్ ఎన్నికైన వాళ్ళ కనీస బాధ్యత వాళ్ళది నిర్వర్తించినప్పుడు అది ఒక్క స్టేట్మెంట్ ఏదైనా ఒక నోటీస్ పంపించుకోవడం సార్. ఒకవేళ వాళ్ళు ఖాతరు చేయకపోతే మేబీ దెన్ ద పవర్ విల్ బి షిఫ్టెడ్ టు సెక్రటరీ అట్లా ఒక కరెక్షన్. రెండో సబ్మిషన్ సార్, గ్రీన్ అంబాసిడర్స్ కి ఇంతకు ముందు మనకు ఆ మాట నేను మాట్లాడకూడదు సార్, వాలంటీర్లు కూడా సిఎంఎస్ ద్వారా జీతాలు ఇచ్చారు సార్. సారీ సార్ ఆ మాట అన్నందుకు. రెండోది ఏంటంటే మన గ్రీన్ అంబాసిడర్లకి ఆఫ్కోర్స్ ద్వారా కానీ తర్వాత సిపిఎస్ ద్వారా జీతాలు ఇచ్చి మా గ్రామ పంచాయతీ డబ్బుల్నే సెంట్రలైజ్ చేసి వాళ్ళకి నెల జీతాలు ఇచ్చేటట్టుగా చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఎందుకంటున్నాను సార్, సర్పంచులు కొంతమంది ఓన్ గా ఫీల్ అయిపోయి నేను ఎందుకు ఇవ్వాలి మీకు జీతాలనే విధంగా ఫీల్ అవుతున్నారు సార్. ఎటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ యాక్చువల్లీ ఇది ఒక ఇష్యూ నిజంగా ఉంది సార్. ఇష్యూ ఏంటంటే సార్ గ్రీన్ అంబాసిడర్ కి శాలరీ గ్రీన్ అంబాసిడర్ అంటే పాపం వాళ్ళు వచ్చి శానిటేషన్ చూసుకుంటూ ఉంటారు సార్. చాలా తక్కువ శాలరీ అయినా సరే వాళ్ళ ఊరి కోసం వాళ్ళు తక్కువ శాలరీతో పనిచేస్తారు, శానిటేషన్ కోసం. నేడు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో సమావేశం జరగనుంది. సీఎం అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, వివిధ విభాగాలకు చెందిన విభాగాధిపతులు హాజరు కానున్నారు. వృద్ధి రేటు పెంచేలా వచ్చే 4 నెలల్లో తీసుకోవాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారని సమాచారం. అదేవిధంగా మొదటి 2 త్రైమాసికాల్లో సాధించిన ఆర్థిక ఫలితాలపై సీఎం సమీక్షను నిర్వహించనున్నారని తెలుస్తోంది. అయితే రానున్న 3-4 త్రైమాసికాల్లో ఏ విధంగా ముందుకు సాగాలి, ప్రణాళికలను ఏ విధంగా రూపొందించాలి అనే అంశాలపై వివరించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాల్లో అప్పుల్లో ముంచుతుందని ఆరోపించారు. ఎన్నికల ముందు ఏపీ అప్పులు 14 లక్షల కోట్లు అని చంద్రబాబు ప్రచారం చేశారని, తీరా ఎన్నికలు అయ్యాక 3.33 లక్షల కోట్లు అప్పు అని రాతపూర్వకంగా అసెంబ్లీలో చెప్పారని గుర్తుకు చేశారు. ఇప్పుడేమో మళ్లీ 10 లక్షల కోట్లని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివాలా కోరు ప్రభుత్వం చంద్రబాబుదేనని, అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 2,66,516 కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. చంద్రబాబుకు అప్పు ఇచ్చిన వాళ్ళు ప్రభుత్వ ఖజానాలో డైరెక్టర్ గా చేయి పెట్టి తీసుకోవచ్చన్నారు. కరెంటు బిల్లులు వచ్చే ఏడాది కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా సమర్థతను పెంచుకుంటామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి సమర్థత అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్నడైనా సరే ఆయన అత్యంత సమర్థవంతంగా ప్రజల్ని తాకట్టు పెట్టి అప్పులు తేవడం తప్పితే మరి ఏదన్నా ఉందా అని అడుగుతున్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని. కానీ రాష్ట్ర ప్రజలను కూడా ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు అంటే సమర్థవంతంగా అప్పులు తేవడం తప్పితే ఏ రోజన్నా మంచి పరిపాలన అందించడం, ఛార్జీలు పెంచకుండా ఉండటం, లేదా ప్రజలను ఎత్తిన భారం వేయకుండా ఉండటం ఎప్పుడన్నా జరిగిందా అంటే ఎప్పుడూ లేదు. ఈ 18 మాసాల్లో కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచాడు, ఎంత పెంచాడు అనేది నారా చంద్రబాబు నాయుడు గారి మాట మనం నమ్మాల్సిన పని లేదు. ఎంత పెరిగాయో ఈ రాష్ట్రంలో ఎవరిని ఏ తలుపు తట్టి ఎవరిని అడిగినా కూడా వాళ్ళ బాధ, వాళ్ళ శోకం చెప్పనలవు కాదు. అసలు మామూలుని అడగక్కర్లా. చంద్రబాబు నాయుడు గారు పెద్దానికి కార్యకర్తలకు పదవి వేయాలంటే IVRSL ఏంటి దాని పేరండి, ఇంటరాక్టింగ్ వాయిస్ రెస్పాన్స్ సర్వీసా ఏంటది, IVRSL
ద్వారా మేము ఎవరికన్నా పదవి వేసినా తెలుగుదేశం కార్యకర్త కాడు ఎప్పుడో మామూలుగా వాళ్ళ తాత ముత్తాతల కానించి జెండా మోస్తుంటారు. ఆడికి పదవి ఇవ్వాలన్నా కూడా IVRSL ద్వారా అడుగుతా అంట. ఈయన దగ్గర ఏమో డేటా ఉండదు, ఆడి నిజాయితీ గురించి ఆడి నిబద్ధత గురించి ఈయన తెలీదు. తెలుగుదేశంలో ఎప్పటి నుంచో జెండా మోస్తున్నాడు గురించి. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ బుధవారం విజయవాడలో పర్యటించారు. ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స పొందిన పార్టీ సీనియర్ మహిళా నేత ఎన్టీఆర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్పర్సన్ తిప్పరం మల్లి జమలా పూర్ణమ్మను ఆయన పరామర్శించారు. నగరంలోని కేదారేశ్వరపేటలో ఉన్న జమల పూర్ణమ్మ నివాసానికి వెళ్లి జగన్ ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ధైర్యం చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడవద్దని, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని స్థానిక పార్టీ నాయకులను ఆదేశించారు.